ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా నుందురు. ఆమేన్. మరి నీతిమంతులు ఎవరు అనేసి మనం చూసినట్లయితే, ఎవరైతే దేవుని చిత్తానుసారమైన జీవితం జీవిస్తారో అటువంటి వారు నీతిమంతులుగా ఎంచబడతారు. మరి దేవుని సమక్షంలో ఎవరికైతే శుద్ధ హృదయం కలిగి ఉంటుందో అటువంటి వారు నీతిమంతులుగా ఎంచబడతారు. నీతిమంతుల కంట భయం ఉండదంట. వాళ్ళు ధైర్యంగా ఒక స్థిరమైన జీవితము జీవిస్తారంట. సింహం లక్షణాలు కనుక మనం చూసినట్లయితే ధైర్యంగా ఉంటుంది. భయం లేకపోవటము దాని నైజము. అంత మాత్రమే కాదు కానీ రాజసత్వంతో తను ఉంటుంది. మరి నీతిమంతుల జీవితం కూడా అలాగే ఉంటుంది అనేసి దేవుడు సింహంతో నీతిమంతులను పోల్చి ఉన్నాడు. కనుక దేవునితో సమాధానం కలిగి ఉంటారు నీతిమంతులు. ధైర్యంగా నిలవబడగలుగుతారు నీతిమంతులు. నీతిమంతులు ఇంకా చెప్పాలంటే ఎవ్వరికి కూడా భయపడరండి. అటు మనుషులకు కానీ అంతకంటే ఎక్కువ అపవాదికి కూడా. ఆమేన్. దేవునితో సరైన సంబంధము కలిగి ఉంటూ ఇలా భయం పోయి ధైర్యాన్ని దేవుడిస్తాడు. నీతిమంతుడు పరిస్థితులు చూసి కాదు, దేవుని మీద విశ్వాసముతో నిలబడతాడు. అది అతని ధైర్యం. అట్టి ధైర్యం మీ అందరికి కూడా దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.